స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం ప్రతి ఒక్కరి నోట ఈ మాట ఉండవలసి ఉన్నది ప్రియులారా. భక్తుడైనటువంటి దావీదు ఈ చక్కని మాట తన హృదయంతో చెప్పుకుంటూ ఉన్నాడు. దేవా, ఒకసారి నా హృదయాన్ని చూడయ్యా. నా హృదయంలోనికి నువ్వు చూసినప్పుడు నాలో మురికి కానీ, పాపము కానీ, శాపము కానీ, ఇంకే విధమైన అపవిత్రత ఉన్నా కూడా ఏం చేయమంటున్నాడు? దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు అంటూ ఉన్నాడు. శుద్ధ హృదయం ముందు కలగాలి, పరిశుద్ధత కలగాలి, పాపము తొలగిపోవాలి, రోత తొలగిపోవాలి, శాపము తొలగిపోవాలి. తర్వాత ఏం కలగాలంట? స్థిరమైన మనసు. ఏ విషయంలో? పాపం విషయంలో కాదు స్థిరమైన మనసు కావాల్సింది, దేవుని విషయంలో స్థిరమైన బుద్ధి. ప్రార్థన చేయాలన్న స్థిర బుద్ధి, మందిరానికి వెళ్ళాలన్న స్థిర బుద్ధి, దేవుని మాట ప్రకారం జీవించాలన్న స్థిర బుద్ధి నా హృదయంలో కలుగునట్లుగా నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు అని ఈ భక్తుడు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. పాపం చేసినా, దోషం చేసినా, అపరాధం చేసినా, అన్యాయం చేసినా, మోసం చేసినా నన్ను క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు, నా అన్యాయమే, నా దౌర్జన్యమే గెలుస్తూ ఉంది అని మనం అనుకుంటే శుద్ధ హృదయం కావాలని మనం దేవుని సన్నిధిలో వేడుకోం ప్రియుల. ఎప్పటికీ శుద్ధ హృదయం అయ్యా నాకు, మంచి మనసు అయ్యా నాకు, నాలో ఉన్న దుష్టత్వం తీసివేయ అని వేడుకునే మనసు మనకు రాదు ప్రియులారు. అందుకే భక్తుడు ఇవన్నీ కూడా నా వల్ల ఏ పనులు కాదయ్యా, నీవే నాకు శుద్ధ హృదయం కలుగచేయని దేవుణ్ణి ఈయన వేడుకుంటూ ఉన్నాడు. ప్రభు బిడలమైన మనం ఈలాగు వేడుకొనలేమని దేవుడు చక్కని మాట పలుకుతూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. ఇది మంచి నేలలో విత్తబడినటువంటి విత్తనం. పంట పండించడానికి ప్రారంభించినటువంటి రైతు విత్తనం వేసింది మొదలుకొని కోతకొచ్చేంత వరకు అది ఒకసారి పాడైపోవడం, ఒకసారి ఫలించడం అలాంటివి ఉండవు ప్రియులారా. అది 30 60 100 ఫలిస్తూ పోతుంది అంతే. మంచి నేలలో విత్తబడినటువంటి వాడు 30 60 100 ఫలిస్తూ పోతూ ఉంటాడు. అట్టివాడు ప్రార్థనలో ఉన్నవాడు వేషధారిగా ఉండడు ప్రియులారా. అట్టివారు పురుషులైనా, స్త్రీలైనా, పిల్లలైనా, పెద్దలైనా, యవన బిడ్డలైనా ఎవరైనా సరే వేషధారులుగా ఉండాలని కోరుకోరు, మనుషులు చూడాలని కోరుకోరు, రాజుల అధికారులు మెచ్చుకోవాలని కోరుకోరు, నా భార్య మెచ్చుకోవాలని అనుకోరు, నా భర్త మెచ్చుకోవాలనుకోరు, నా తల్లిదండ్రులు మెచ్చుకోవాలనుకోరు, లేక నా దైవ సేవకులను మెచ్చుకోవాలని అనుకోరు ప్రియులారా. ఎందుకంటే వారు వేషధారులుగా ఉండి ప్రార్థన చేయట్లేదు, హృదయపూర్వకముగా స్థిర మనస్సుతో దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు. కాబట్టి వారు ఇలాంటి పనులు చేయలేరు. వారు నీతిమంతులై వారి ప్రార్థన ఎట్లుంటుందంట? నీతిమంతుల ప్రార్థన బహుబలము గలదై ఉంటుందంట. నీతిమంతులు నోరు తెరవగానే వెంటనే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి దాన్ని నెరవేరుస్తూ ఉంటాడు అంతే. నీతిమంతుల ప్రార్థనను
వెంటనే దేవుడు ఆలకించి జవాబిస్తాడు. వేషధారణలు మాత్రం అలాగ ఒప్పుకోడండి. ఎదుట నువ్వు నీతిమంతుడుగా కనబడుతూ ఉన్నావు, పాపము లేకుండా మీరు ఏదైనా చేయండి. ఈ పరిచర్య కంటే ముందు మీరు శుద్ధ హృదయం కలిగి ముందు దేవుని ఎదుట నిలవమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈలాగున ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం అందరం కూడా పాపం లేని వారమై ప్రభు పనిలో పాలు పంపులు పొందాలి. అయ్యా, నా పాపంతో నీకెందుకయ్యా, నేను పాపం చేస్తానో, దోషం చేస్తానో, నేమీ చేస్తానో, మోసమే చేస్తానో, అక్రమంగా జీవిస్తానో, నావన్నీ పక్కన పెట్టేసి నేను అడిగినవన్నీ నువ్వు నెరవేర్చయ్యా అంటే దేవుడు అలాంటి వాటిని ఒప్పుకోడు. ప్రియులారా, ఎవరు పాపం లేని వారై జీవించడానికి ప్లాన్ చేస్తున్నారో వారి వైపే దేవునికి అనుదృష్టి ఉంటుంది. ప్రియులారా, పాపం చేస్తూ కప్పుకుంటూ ఉంటారు కొంతమంది. కప్పుకునే వారందరినీ దేవుడు తృణీకరిస్తాడు. ఒప్పుకున్న వారికి దేవుని యొక్క కనికరం వస్తూ ఉన్నదంట. కప్పుకునే వారందరి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తూ ఉన్నదంట. భక్తి కలిగి ఉండాలి, పాపం లేని వారమై ఉండాలి. అప్పుడు ఏ పని చేసినా కూడా దేవుడు దానిని అంగీకరిస్తాడు. అటువంటి సేవ చేయవారమై మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడైన తండ్రి మీకు స్తోత్రాలు. సర్వాధికారిమైన దేవా మీకు స్తోత్రాలు. మమ్మల్ందరినీ ప్రేమించి మీరు ఇచ్చినటువంటి పరలోకపు వర్తమానమునకై స్తోత్రాలు. ఎత్తుబడిన ప్రతి మాట మా అందరి హృదయాల్లో భద్రపరిచి 30 60 100 ఫలింపచేయమని ప్రార్థిస్తూ, విద్య కోసం, బుద్ధి కోసం, ఉద్యోగాల కోసం, ప్రమోషన్ల కోసం, ఎగ్జామ్స్ కోసం మీ సన్నిధి చేరిన బిడ్డలందరికీ దీవెన దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి నా తండ్రి మరలా సంతోషముగా మీ సన్నిధిలో సాక్ష్యం పలుకున్నట్లుగా మహిమ కార్యం జరిగించి మేలు చేయండి. ప్రాముఖ్యముగా అందరూ అంతటా మీ వాక్యానికి విధేయులై మీ వాక్యములో ఉన్న ప్రభావమును అనుభవించినట్లుగా, మీ శక్తిని అనుభవించినట్లుగా, మీ బలమును అనుభవించినట్లుగా మహిమ కార్యములు జరిగించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ, మీ కృపలో మీ బిడ్డలు తండ్రి మీ ప్రేమ కలిగి మీకిష్టులై యోగ్యులై ఇంట బయట సంఘములో సమాజములో మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా జీవించినట్లుగా మీ బిడ్డలందరినీ ఆశీర్వదించి మేలుతో తృప్తిపరచమని, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు కాపాడి కనికరించి మీ మేలు చేత తృప్తిపరుస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ, ఈ దిన దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తూ మేలు చేయమని అందరిని మీరు ఆశీర్వదిస్తున్నందుకై స్తుతిస్తున్నాను. అందరికీ క్షేమము, శాంతి, స్వస్థత, విడుదల, విశ్రాంతి సమృద్ధిగా అనుగ్రహిస్తున్నందుకై స్తుతిస్తూ, శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ, మీ సన్నిధిలో జరుగుతున్న ప్రతి కార్యమును కూడా మీరు ఆశీర్వదిస్తున్నందుకై మీ బిడ్డలందరినీ మీ దక్షిణ హస్తముతో మీ మేలుల చేత మీ బిడ్డలందరినీ తృప్తిపరుస్తూ వారి ప్రాణము తెప్పరిల చేయించినందుకై, ఆగి ఉన్న ప్రతి సమస్యను కూడా నెరవేర్చబోతున్నందుకై స్తుతిస్తూ, శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.